హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. నిన్న జరిగిన ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి కదా, దాంట్లో మనము కేసీఆర్ మైండ్ గేమ్ ఆడిండనే చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్కు 2 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది, అయినా ఒక్క అభ్యర్థిని మాత్రమే నిలబెట్టాడు. ఎందుకంటే ఎమ్మెల్యే సంఖ్యాబలాన్ని బట్టి ఎమ్మెల్సీని నిలబెట్టాల్సి వస్తుంది కాబట్టి, సో ఆయనకి 2 ఛాన్సులు ఉన్నాయి. 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇచ్చుకునే ఛాన్స్ ఉంది. కానీ ఒకే ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఇంకో ఎమ్మెల్సీ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ అసలు ఆయన మైండ్ గేమ్ ఏంటంటే, ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళ మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఒకవేళ కేసీఆర్ 2 ఎమ్మెల్సీలు పోటీ చేస్తే ఆయనకు 2 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు దాదాపు 38 మంది గెలిచారు, దాంట్లో 10 మంది బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరారు. అయితే దానికి ఎందుకంటే ఈ కాంగ్రెస్ కూడా వాళ్ళు కూడా 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒక ఎమ్మెల్సీ స్థానం వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కాబట్టి కేసీఆర్ ఒకవేళ ఎమ్మెల్సీ స్థానాలు 2 నిలబెట్టింటే ఎంఐఎం సపోర్టు ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉండేది. అయినా కేసీఆర్ ఎందుకు ఈ తప్పు చేశాడు అనుకోవచ్చు, కానీ ఆయన తప్పు చేయలేదు. ఇది ఒక మైండ్ గేమ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ 2 ఎమ్మెల్సీ స్థానాలుగా నిలబెట్టింటే, ఒకవేళ 2 గెలిస్తే సుప్రీంకోర్టులో ఆ కేసు నడవదు. ఎందుకంటే సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తుంది, నువ్వు చెప్పింది నీ దగ్గర గెలిచినటువంటి 38 మంది ఎమ్మెల్యేలు 10 మంది బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో జాయిన్ అయినారని చెప్తున్నావు. అయినా నీ ఎమ్మెల్సీలు నీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 గెలిచిన దాంట్లో ఆ 10 మంది కూడా నీకు వేసి ఉండొచ్చు. ఒకవేళ వేస్తే సుప్రీంకోర్టులో ఈ కేసు నడవదు. సో కేసీఆర్ అందుకే డిసిజన్ తీసుకోవచ్చు. ఒక ఎమ్మెల్సీ స్థానం చూసుకుంటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు చేజారిపోతారు. ఒకటి. సెకండ్ వచ్చేసి ఒకవేళ బై ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టులో ఒకవేళ వీళ్ళు చేసిన తప్పని కేసు అక్కడ గట్టిగా వాదించినారనుకో, బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ సుప్రీంకోర్టులో ఎవరైతే అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళు కానీ గట్టిగా వాదిస్తే ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద ఎఫెక్ట్ పడవచ్చు. సో అందుకే కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీ చూసుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు చేజారిపోతారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో వీళ్ళకి బీఆర్ఎస్కి ఎదురుదెబ్బ తగులుతుంది. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడ కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టడానికి, ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికే చేసిండని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందంటే ఫస్ట్ దానం నాగేందర్ మీద. ఎందుకంటే దానం నాగేందరు కాంగ్రెస్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ స్థానం టికెట్ తీసుకొని పోటీ చేసిండు. సో దానికి నేను కాంగ్రెస్లోకి పోలేదు, లేకపోతే ఎక్కడ పోలేదని చెప్పడానికి అవకాశం లేదు. సో ఆయన సాక్షాత్తు అక్కడ పోటీ చేసిండు, ఓడిపోయిండు. సో దీంట్లో కూడా ఫస్ట్ ఎఫెక్ట్ పడేది దానం నాగేందర్ మీద. సెకండ్ వచ్చేసి మిగతా రిమైనింగ్ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, చాలామంది ఇప్పటిదాకా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు కూడా బీఆర్ఎస్లో రావడానికి రెడీగా ఉన్నారు. కానీ ఫస్ట్ ప్రాబ్లం అయ్యేది దానం నాగేందర్ మీద. తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలామంది పోయి మళ్ళీ ఇక్కడ రావడానికి రెడీ ఉన్నారు. సో ఇది యాక్చువల్గా అయితే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి కేసీఆర్ అనే ఆయన ప్రజెంటు 2 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒకటే ఎమ్మెల్సీ స్థానం తీసుకున్నాడు. ఎందుకంటే రేపు కేసు అక్కడ వీగిపోకూడదని చెప్పి కూడా ఆయన నెక్స్ట్ బై ఎలక్షన్ కోరుకుంటుంది కేసీఆర్. ఎందుకంటే కాంగ్రెస్లో చాలా వ్యతిరేకత ఉంది. ఈ గడిచిన 10-11 నెలలను చాలా వ్యతిరేకత ఉంది. బై ఎలక్షన్ వచ్చిందనుకో, నా ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ ఎవరు సుప్రీంకోర్టు తీర్పిచ్చి బై ఎలక్షన్ వచ్చిందనుకో, ఆయన బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో అదేవిధంగా దీనికి బీజేపీ కూడా ఇప్పటిదాకా జరిగిన ఎలక్షన్లో బీజేపీ కొంచెం ముందంజలో ఉంది. ఎందుకంటే తర్వాత ఎంపీ ఎలక్షన్ జరిగినాయి, తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. సో దీంట్లో బీజేపీ ముందంజలో ఉంది. ఆ కేసీఆర్ వ్యూహం ఏంటంటే కాంగ్రెస్లో చాలా వ్యతిరేకత ఉంది, నేను ఈ టైంలో బై ఎలక్షన్కి పోతే మళ్ళీ నా పార్టీని నేను బతికించుకోవచ్చు, నేను ఏదో చేసుకోవచ్చు అని కూడా కేసీఆర్ ఈ మైండ్ గేమ్తోనే కేసీఆర్ ఒకే ఎమ్మెల్సీ స్థానాన్ని ఆ దాసోజు శ్రావణ్కి ఇచ్చి ఇంకో స్థానాన్ని యాక్చువల్గా అయితే మనకి వార్తలు వచ్చినాయి. ప్రజెంటు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఇద్దామనుకున్నాడు. కాకపోతే ఒక్క ఎమ్మెల్సీ స్థానం చూసుకుంటే 10 ఎమ్మెల్యేలు చేయి జారిపోయే అవకాశం ఉందని కూడా కేసీఆర్ ఒకే ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.